వాళ్ళు బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పిందే ట్రెండ్ చేస్తారు. అదైతే నేనేం చెప్తానంటే వాళ్ళు ఇది జరిగిన వాస్తవం. ఎప్పుడైతే హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ పడ్డాయో వీళ్ళు బాయ్కాట్ అంటున్నారు. లోపల పోయి వాళ్ళే మూవీస్ చూస్తున్నారు. లోపల పోయి వాళ్ళే మూవీస్ చూసి బాయ్ బాయ్ జగన్ అంటారు. బాయ్ బాయ్ జగన్ అంటారు. బయట బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటారు, లోపలేమో బాయ్ బాయ్ జగన్ అంటారు అన్న. ఎందుకంటే ఈ విధంగా తయారైంది. ఎందుకు వైసీపీ క్యాడర్ మొత్తం చూస్తున్నారని చెప్తానంటే, ఏదైతే హరిహర వీరమల్లు మూవీలో ఎమోషన్ సీన్స్ అన్నా వేరే లెవెల్లో ఉన్నాయి. ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యము వ్యక్తం చేస్తా అంటే వైసీపీ క్యాడర్ మాత్రం నవ్వుతారు. లోపల వాళ్ళ అన్నలాగా నవ్వుతారు ఎమోషనల్ సీన్ చూసి. ఆడర్థమైపోతుంది వాళ్ళు ఏదనేది. పార్ట్ 2 ఉంది, అద్భుతంగా ఉందన్న. అన్న ఒక చిన్న మాట చెప్తాను. వైసీపీ ఏదైతే ద్వేషాన్ని నింపుకొని పవన్ కళ్యాణ్ గారి పట్ల బాయ్కాట్ అని చెప్తున్నారో లోపల ఎంతో రిఫరెన్సెస్ ఉన్నాయన్న. ముస్లిమ్స్ గురించి ఎంతో మంచిగా చూపించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఔరంగజేబు ఏదైతే ఆ విద్వేషము ఎక్కువైపోయి ఇదంటారో కులీ కుతుబ్ షా క్యారెక్టర్ ఉందన్న, అదే అనుకుంటున్నాను. ఔరంగజేబును హెచ్చరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక చిన్న పాపని ఫైట్ సీన్లో ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిచ్చే సీన్ ఉంది. దాంతోపాటుగా ఒక హిందూ సోదరికి గర్భంతో ఉంటుంది. ఆ గర్భంతో ఉన్న